రైట్ సింహాచలం గోడ కూలిన కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. సింహాచలంలో త్రిసభ్య కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది. అధికారుల ఒత్తిడి వల్లే గోడ వేగంగా నిర్మించాల్సి వచ్చిందని, దాని ఫలితంగానే నాణ్యత లోపం జరిగిందని కాంట్రాక్టర్ కమిషన్ సభ్యులకు వివరణ ఇచ్చారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులకు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది త్రిసభ్య కమిషన్. విచారణ అనంతరం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇవ్వబోతోంది. మరింత సమాచారాన్ని సింహాచలం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిన ఘటనలో 7 మృతి చెందారు. దీనిపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది విచారణ కోసం. ప్రస్తుతం నిన్న విచారణ కమిటీకి సంబంధించిన త్రిసభ్య కమిషన్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రధానంగా వాళ్ళు అధికారులను అలాగే కాంట్రాక్టర్ని విచారించిన తర్వాత ఈ గోడకు సంబంధించి నాణ్యత లేకపోవడమే దానికి కూలిపోవడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. మనం చూడొచ్చు, మొత్తం గోడ అంతా కూడా నాసిరకంగా కట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కాంక్రీట్ వేయాల్సిన గోడ సిమెంట్ ఇటుకలతోనే హడావుడిగా కట్టిన పరిస్థితి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించారు. దాంతోపాటు కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే అధికారులు చందనోత్సవానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఈ లోపల ఏదో విధంగా భక్తులందరూ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో త్వరితగతిన గోడ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ అలాగే టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా చెప్పడంతోనే తాను 4 రోజుల్లోనే ఇటుకలు కూడా నిర్మించాలని చెప్పి కాంట్రాక్టర్ అయితే కమిషన్ ముందు ఒప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ శిథిలాలకు సంబంధించి చూడొచ్చు ఎంత నాసిరకంగా ఉన్నాయో. సిమెంట్ కూడా వాటికి లేని పరిస్థితి అయితే ఉంది. దాదాపు 12 అడుగుల మేర 4 రోజుల్లో కట్టారంటే ఎంత తొందరగా కట్టారో మనకి అర్థమవుతుంది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ సిబ్బంది, వైదిక సిబ్బంది కూడా చెప్తూనే ఉన్నారు ఈ మార్గంలో గోడ కట్టకూడదు. పూర్వం నుంచి వచ్చిన రహదారి ఉంది, ఆ రహదారి గుండానే భక్తులందరినీ కూడా దేవస్థానానికి డైరెక్ట్గా దర్శనానికి తీసుకువెళ్లే పరిస్థితి ఉండేది. గోడ కడితే వైదిక ధర్మానికి విరుద్ధంగా ఉంటుందని చెప్పి ఆలయ వైదిక సిబ్బంది చెప్పినా సరే ఇంజనీరింగ్ అధికారులు మాత్రం భక్తులందరూ కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీ ఆకారంలో గోడను కట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే హఠాత్తుగా వచ్చిన వర్షం కారణంగా దాదాపు ఈ గోడంతా కూడా నాణ్యత లేకుండా ఉండడంతో పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే నిన్నంతా కూడా దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ఇంజనీరింగ్ అధికారులని, కాంట్రాక్టులని అలాగే చందనోత్సవంలో ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసిన పరిస్థితి ఉంది. కొండపైన ఆనంద నిలయంలోని భవనంలోని ఈ అధికారులని అలాగే కాంట్రాక్టులను కూడా విచారించారు. విచారణలో అయితే ప్రశ్నల వర్షం కురిపించారు కమిషన్ సభ్యులందరూ కూడా. అసలు ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఎందుకు కట్టారు, కాంక్రీటు వాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తే మామూలు ఇటుకలతో ఎందుకు కట్టాల్సిన అవసరం ఏముందని చెప్పారు. దాంతోపాటు కమిషన్ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఇటుకలు అలాగే ఇసుక సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా తీసుకెళ్లారు. ల్యాబ్లో పరిశీలించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత కమిషన్ అయితే ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దాంతోపాటు వైదిక సిబ్బంది సూచనలు ఎందుకు పాటించలేదు, దేవాలయ అధికారులు అందరూ కూడా వారం రోజులు ఎందుకు హడావడిగా చేశారు, ఈ అన్నింటిపైన కూడా ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అయితే 72 గంటల్లోని ఈ నివేదికను అంతా కూడా ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. దాంతోపాటు 30 రోజుల సమగ్ర నివేదికను మొత్తం మీద అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే కమిషన్ సభ్యులు అయితే విచారణ మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎవరైతే చందనోత్సవంలో అధికారులు పాల్గొన్నారో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ప్రభుత్వానికి 72 గంటల్లో మొత్తం నివేదిక అందించిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలని దానిపై కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖ.